హాయ్ అండి. వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు మనం ఎండు నెత్తళ్ళు విత్ టమాటా కాంబినేషన్లో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నాన్ వెజ్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ కర్రీని ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ కూర. దానికోసం ముందుగా మనం ఎండు నెత్తళ్ళని తీసుకుని నేను చూపించే విధంగా ఇలా తలా తోకలను మనం నీట్గా వేరు చేసి ఇప్పుడు వాటన్నిటిని కూడా మనం బాగా వేడి నీళ్ళలో వేసుకొని నీట్గా కడుక్కోవాలండి. ఇలా పైన పొట్టంతా కూడా వచ్చేసే విధంగా ఇలా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం 2 ఉల్లిపాయలను, 2 టమాటాలను, 4 పచ్చిమిరపకాయలని కూడా నీట్గా కట్ చేసి వాటిని కూడా మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ని రోట్లో దంచుకోవాలండి. ఈ కర్రీకి ఇలా దంచుకుంటేనే కచ్చాపచ్చాగా ఇలా దంచుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బట్టి ఎండు నెత్తలను అందులో వేసుకొని దోరగా వేపుకోవాలండి. బాగా ఇలా వేపుకొని వీటిని కూడా మనం ఇప్పుడు తీసి ఇవి వేగాక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే పెనంలో మనం చిటికెడు జీలకర్రను వేసుకొని ఇందాక మనం పక్కన కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను ఇందులో వేసుకొని అవి బాగా ఏగాక అందులోనే 2 పచ్చిమిరపకాయలను, 2 రెబ్బల కరివేపాకును వేసుకొని అందులోనే మనం నూరు పెట్టుకున్నటువంటి అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఇంకొద్దిసేపు ఏగాక దాంట్లోనే ఒక టమాటాను కూడా అందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి కొద్దిసేపు. ఇప్పుడు ఇలా ఉడికాక దాంట్లోనే మనం 1 స్పూన్ వరకు సాల్టు, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని 2 స్పూన్స్ వరకు కారాన్ని వేసి ఇంకోసారి మనం బాగా కలుపుకొని వరకు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా వాటర్ పోసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బట్టి ఈ ఎండు నెత్తలను కూడా అందులో వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని ఇంకో 2 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకొని తర్వాత దాంట్లో ధనియాల పౌడర్ను ఒక చిటికెడు వరకు వేసి ఇంకోసారి మూత పెట్టుకొని ఇంకో 2 నిమిషాలు మనం ఉడికించుకుంటే మనకిప్పుడు ఎండు నెత్తల టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. దాంట్లో మనం కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.